వస్తున్నాయి, ట్రెండ్స్ దేశవ్యాప్తంగా వస్తున్నాయి. ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి ధీటుగా ఇండియా కూటమికి మెజార్టీ సీట్లు వస్తున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న మొన్నటి ఎగ్జిట్ పోల్స్ అంతకుముందు జరిగిన ప్రచారం అంతా కూడా ఇండియా కూటమి కేవలం 100 సీట్లకు 100 లేక 130, 120 ఇంతవరకే పరిమితం అవుతుంది. కానీ 150 దాటదు అనుకున్నారు. కానీ ఇప్పటికీ 228 లోక్సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉందని చెప్పవచ్చు. ఒకసారి మన రాష్ట్రాల వారికి వెళ్దాం. ఉత్తరప్రదేశ్లో అంటే ఈ దేశాన్ని శాసించే యూపీ 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అక్కడ 80కి ఇప్పటికీ ఇండియా కూటమి 45 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులు 34 స్థానాలు ఉన్నారు. ఇక మహారాష్ట్రకు వెళ్దాం. మహారాష్ట్ర కూడా దేశ రాజకీయాలు అక్కడ పోటాపోటీగా కొనసాగుతున్నాయి. అక్కడ 48 లోక్సభ స్థానాలుంటే ఇండియా కూటమి అభ్యర్థులు 29 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. బీహార్లో కాస్త ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్న తమిళనాడుకు వచ్చేసరికి 37 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇకపోతే కర్ణాటకలో 9 స్థానాల్లో, అదేవిధంగా రాజస్థాన్లో 10 స్థానాల్లో, ముఖ్యంగా కేరళలో 17 స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థుల హవా కొనసాగుతుంది. సో మొత్తం దేశవ్యాప్తంగా కూడా పోటాపోటీ ఫలితాలు వస్తున్నాయని చెప్పవచ్చు. 1-2 రౌండ్లలో అయితే మోడీ వెనుకబడ్డట్టు వచ్చిన ఆ తర్వాత లీడ్లోకి వచ్చారు. అమేథీలో స్మృతి ఇరానీ ఓటమి బాటలో ఉన్నారు. రకరకాల ట్రెండ్స్, రకరకాల వెరైటీ ఫలితాలు అయితే వస్తున్నాయి.